ఇంకా ఉంది చేయాల్సింది, ఇంకా 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 సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్గా సేకరిస్తాం. మీరు అందరూ ఊరేసుకున్న ఆయన సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసుకొని ఒక గింజ కొనేదే లేదు. మేము ఏమైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నాం, ఒడ్లు కొన్నందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది, ఎవడా ఇది చేస్తామా అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుంటే కళ్ళాల కాడికి పోయి కుప్పల కాడికి పోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతుకు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చేసి గతంలో 1000 కోట్లు కొల్లగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు అనుకో, ఎవరు పల్లికలు ఇస్తారు. పోయి వాళ్ళ శవము వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో ఏడుస్తుంటే పల్లికలు ఇసుకుంటే ఫోటోలు దిగి చూసిరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయింది చూసేది ఏంది? అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము అంత ఉంది, కొంచెమన్నా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అసలు ఏ మాత్రము మానవత్వం కానీ మనిషికి ఉండాల్సిన కనీస ఏమంటారు విలువ కానీ అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఏ ఇయర్ అయినా నేను చెప్తున్నా, కంపేర్ చేద్దాం 10 సంవత్సరాలు ఏ ఇయర్ అయినా మేము ఒక సీజన్లో ఉన్న దాంట్లో ఎంత ఉన్నారో లెక్క తీద్దాము. గతంలో 6 నెలలు పట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వడానికి, ఇప్పుడు 72 గంటలలో రైతు ఖాతాలో మేము వేస్తున్నాము. ఈరోజు బెంగాల్ మన దగ్గర హమాలీలు తక్కువ ఉన్నారు, మనకి సీజన్లో బెంగాల్ నుంచి వచ్చి హమాలీ పని చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందుకు కొంతమంది వాళ్ళ రాష్ట్రం వెళ్ళారు. 3-4 రోజుల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. నిజంగానే రైతుకు సమస్య వచ్చింది, మాకు దుఃఖం ఉన్నది, రైతు పట్ల మాకు కన్సర్న్ ఉన్నది. మేము వీలైనంత వరకు ఎంబడిపడి క్షేత్రస్థాయిలో కలెక్టర్లను మంత్రులను అందరినీ పంపించి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఏదైనా సూచన చేయండి. వాళ్ళ చావుల మీద పేలాలు ఏరుకోవాలని ఈ శవ రాజకీయాలేంది? కొంచెమన్నా సిగ్గుపడాలి కదా. ఒరేస్తే ఉరేసుకుంటారని చెప్పిన వాళ్ళు ఉరేసుకుంటే ఉరేసుకున్నట్టే మేము కొనమని నిక్కచ్చిగా మేమన్నా వ్యాపార సంస్థను అర్థమైతే లేదు.